మాజీ మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ మాజీ మంత్రి నారాయణ ఎక్కడున్నాడని ఎద్దేవా చేశారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నగరంలో ఏ వ్యాపారస్తుడైనా గుండె మీద చేసుకొని చెప్పమను, ఏ బిల్డర్నైనా గుండె మీద చేసుకొని చెప్పమను. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా, లేకపోతే పిలిపించి మా దగ్గరికి ఏమైనా డబ్బులు ఇచ్చారా అనేది. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకున్నాం. మాకు ఎన్నికలు చేసినా చేయకపోయినా, మాకు సహాయం చేయకపోయినా వ్యాపారస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టిన దాఖలాలు మేము లేవు. 4.5 సంవత్సరం అసలు ఎవరు ఉన్నారు లేదో ఏదో చెప్తున్నాడు, మాట ఇస్తున్నానంట. నీ మాట ఏంటి? కరోనాలో దాదాపు 2 ఎండాకాలాలు ఉన్నాయి, 2 సంవత్సరాలు. అసలు ఉన్నావా? వెంకటేశ్వరం ఈ ప్రాంతం సంతపేటంతా వరదలు వచ్చినాయి. కనీసం తొంగి చూసావా? కనీసం వచ్చావా? కనీసం ఉన్నావా? ఈరోజు వచ్చి ఎలక్షన్లు వచ్చేతలకి నేనున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను ఓడిపోయిన తర్వాత సున్నా చుట్టూ వెళ్ళిపోతావు. ఇది నీ పరిస్థితి. అరే నీ తిరిగే కాలేజ్ మాట్లాడుతున్నా నాయకులను ఒక్కటి అడుగుతా ఉన్నా, అరే మీ కడుపుకి అన్నం తినేవాడు నారాయణ గొప్పగా పొగిడేవాడికి అడుగుతున్నా. ఒక నాయకుడు బిడ్డ నారాయణ కాలేజీలో చదివింది మెడికల్. 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం చూడాల అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి. అంటే మన బిడ్డలైతే ఒప్పుకుంటామా? మన బిడ్డలైతే అవతల ఎదవని అట్టే పొగుడతామా? నేను ఒక సంస్థ నడుపుతుంటే ఆ సంస్థలో 5 మంది ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఆ పరిసరాల్లో ఉండి, ఆ క్యాంపస్లో ఉండి కనీసం చూడనివ్వాలని ఒక ఎదవకి ఆయన గొప్పల గురించి మాట్లాడుతున్న మీరే మనుషులు. మనకదే ఆడబిడ్డ ఉండి మన బిడ్డకి జరిగితే ఇలాగే సమర్థిస్తామా? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఏ కాలేజీలో కూడా చనిపోయినంతమంది ఆడబిడ్డలు ఒక నారాయణ మెడికల్ కాలేజీలోని ఎందుకు చనిపోతున్నారని అడుగుతున్నా. సమాధానం చెప్పండి. అడుగుతున్నా కదా, 10 సంవత్సరాలుగా 15-16 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఏ మెడికల్ కాలేజీలోనే 4-5 ఆడబిడ్డలు చనిపోయారా? ఎక్కడా లేదు. సరే చనిపోతే కనీసం మంత్రిగా ఉన్నాడు, అదే కాంపౌండ్లో చనిపోయింది, పోయి చూశాడా? లేదు. ఇట్లాంటి వెధవులు ఈరోజు తిరుగుతూ నా గురించి మాట్లాడతారా? కక్ష సాధింపు గురించి మీరు మాట్లాడతారా? అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక దొంగ కేసు పెట్టించి రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించాల్సి చూసిన చరిత్ర మీది. ఆఖరికి కేసు కూడా పెట్టుకోలేకపోయారు. మీ ప్రభుత్వంలో నా మీద కేసు కూడా పెట్టుకోలేకపోయి కానీ బురదైతే చల్లి దాన్నేం మాట్లాడుకుంటుంటారు మీ ప్యాకేజ్ నాయాలు. అట్లాంటి అదవులు మీరా మా గురించి మాట్లాడేది?